ఉన్నారు. ఎంతోమంది డిప్లొమా వాళ్ళు ఉన్నారు, బీఎస్సీ కంప్లీట్ అయిన వాళ్ళు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. అన్ని చదివి కూడా మేము ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉండడం అనేది మా సమస్య సార్. ఇప్పటికీ మేము ఎన్నోసార్లు ఉద్యమాలు చేశాం, కానీ ఎక్కడ కూడా మాకు రిజల్ట్ అనేది రాలేదు. మరి ఎందుకు రావట్లేదు మాకు తెలియట్లేదు. ఎక్కడ నిర్లక్ష్యం అనేది అధికారుల దగ్గర ఉందో, యూనివర్సిటీ నుంచి ఉందనేది మాకు తెలియట్లేదు. ఈరోజు వర్షం పడితే రేపు ఎండ కొడుతుందో లేదో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా ప్రతి 3 నెలలకు చేంజ్ అయ్యే వాతావరణంలో కూడా మా మొక్కలు అనేవి తట్టుకొని ఉంటాయి సార్. కానీ అటువంటి నాలెడ్జ్ ఇవ్వాలంటే కేవలం అది మా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పటికీ ఎన్నో సబ్సిడీలు ఎన్నో ఇస్తున్నారు. పాలియో సబ్సిడీ అనేది ఉంటుంది, కానీ సబ్సిడీ ఉండడం వల్ల గవర్నమెంట్ అనేది ప్రతి నెల ఇంత వడ్డీ అనేది ఇస్తుంది. కానీ ఆ సబ్సిడీ ఖాళీగా ఉండి వడ్డీ ఇచ్చేదానికన్నా దాంట్లో ఏ మొక్కలు వేసుకోవాలనేది ఏ రైతు కూడా ఎటువంటి అవగాహన లేదు. సబ్సిడీ ఇవ్వడం వరకే పరిమితం అవుతుంది, కానీ ఆ సబ్సిడీని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలాంటి మొక్కలు నాటాలనే అవగాహన ఏ రైతు కూడా ఎటువంటిది ఏది లేదు. అది కేవలం చెప్పగలిగేది మేము మాత్రమే. ఉత్తిగా పాలిహౌస్ చేసుకోండి 100% సబ్సిడీ అని ఇచ్చేసి పాలిహౌస్ ఎస్టాబ్లిష్ చేసినాక దాన్ని ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి రైతులకు ఉంది ఈ మధ్య. సో మేము అది చెప్పాలంటే కేవలం విస్తరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎటువంటి జీవో లేదు, ఎటువంటి అర్హత లేని వాళ్ళని మాత్రమే ఉద్యోగులుగా, నిరుద్యోగులుగా వాళ్ళు ఉండడం జరుగుతుంది. అధికారం ఉన్న మాకు తెలిసిన మాకు కొంచెం అంతా తెలుసు కాబట్టి మమ్మల్ని అందులో ఉంచాలని మేము చెప్తున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే ఒక మండలానికి వచ్చి ఒక హెచ్ఓ అధికారి, 3 హెచ్ఓ అధికారులు ఉండాలని మేము అడుగుతున్నాము. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, కానీ ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. సో దీని గురించి ప్రతి ఒక్కరు చర్చించాల్సిన విషయము, ఎందుకు ఇది రిజల్ట్ రావట్లేదు అనే విషయం గురించి.